యెరూషలేము ప్రాముఖ్యత, కొన్ని ఆత్మీయ సత్యాలు మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఇంతవరకు పాటల పరిచర్యలో ఆరాధనలు నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. అనేకులు రక్షణ పొందుటకు, మీ రాకడ కొరకు సిద్ధపడుటకు సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, ఈ సువార్త సభల్లో రెండవ దినం ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. లైవ్లో వీక్షిస్తున్న వారందరికి కూడా, ప్రేక్షకులకు కూడా శుభాలు తెలియపరుస్తున్నాం. మంచిది. మనము యెరూషలేము ప్రాముఖ్యత ఈ అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా యెరూషలేము యొక్క ప్రాముఖ్యత, యెరూషలేము ప్రాముఖ్యతను గూర్చి కొన్ని ఆత్మీయ సత్యాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. చక్కగా మీరు నోట్స్ కూడా సిద్ధం చేసుకోవచ్చు. అసలు యెరూషలేము గురించి మనం ఎందుకు ఆలోచించాలి, లేక బైబిల్లో యెరూషలేము యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, యెరూషలేముకి మనకున్న సంబంధం ఏంటి, మరి యెరూషలేము గురించి ఆలోచించేటప్పుడు మనం నేర్చుకునే కొన్ని పాఠాలు ఏమిటి అనేది ఈరోజు వర్తమానంలో మనం పరిశీలన చేయబోతున్నాం. దేవుని వాక్యం కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఓకే, కీర్తనల గ్రంథం 122వ కీర్తన 6వ చరణాన్ని మూలవాక్యంగా తీసుకోవడం జరిగింది. కీర్తన 122:6 అందరూ గుర్తుపెట్టుకోండి. మీ బైబిల్లో టిక్ చేయండి. ఈ వచ్చినని మీరు కంఠస్థం పెట్టండి. కీర్తన 122:6 యెరూషలేము క్షేమము కొరకు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అది యెరూషలేము క్షేమం కోసం మీరు ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తుంది. ఎవరైతే ఈ యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తారో, లేక యెరూషలేమును ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు అని కూడా వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం లోపలికి వెళదాం. మొదటి విషయం, ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. మొదటి విషయం, యెరూషలేము క్షేమం కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి. కొన్ని ఆత్మీయ సత్యాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను, నోట్ చేసుకోండి. మొదటి ఆత్మీయ సత్యం ఏంటంటే, ఈ యెరూషలేము క్షేమం కోసం మనం ఎందుకు ప్రార్థన చేయాలి. ఓకేనా, మన వ్యక్తిగత ప్రార్థనలో, లేక మన కుటుంబ ప్రార్థనలో, మన సంఘ ప్రార్థనలో, లేక ప్రేయర్ సెల్లో, ఆల్ నీడ్ ప్రేయర్లో, ఇట్లా ఎన్నో అంశాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. జనరల్గా ఒక ప్రేయర్ లిస్ట్ పెట్టుకొని ఎన్నో విషయాల కొరకు, ఎన్నో అంశాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆత్మీయ విషయాల కొరకు, ఆరోగ్య విషయాల కొరకు, ఆర్థిక విషయాల కొరకు, అవునా, కొంతమంది చదువుల కోసం, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, గృహాల కొరకు, సేవ కొరకు, ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ సంగతి దేవుని పిల్లలకు తెలుసు. అయితే మనం అనేకమైన అంశాల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా అదనంగా మరొక అంశం కోసం కూడా ప్రార్థన చేయాలని బైబిలే మనకు చెప్తుంది. మన ప్రార్థనలో మనం అనేకమైన అంశాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. అది మంచిది. మన ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, అది మనకు తెలుసు. అయితే బైబిల్లో మనము చేసే ప్రార్థనకి తోడు అదనంగా మరొక అంశం కోసం కూడా ప్రార్థన చేయాలని ఇక్కడ ఉంది. ఏంటంట, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రార్థన అంశాలలో ఇదొక అంశంగా పెట్టుకొని ప్రార్థన చేయాలి. అది మనం అలవాటు చేసుకోవాలి. ఓకే, అయితే యెరూషలేము క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి అని ఆలోచిస్తే ఇప్పుడు చెప్తున్న సీక్రెట్, మొదటి సత్యం, యెరూషలేము క్షేమమే మన క్షేమం అవుతుంది. దేవునికి స్తోత్రం. యెరూషలేము గాని క్షేమంగా ఉంటే వ్యక్తిగతంగా మనం క్షేమంగా ఉండగలుగుతాం, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి,
మన సంఘాలు, అలాగే మన దేశం, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచం అంతా క్షేమంగా ఉంటుంది. అందుకని దీని క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. చూసారా, అంటే అంత లోతుగా మనం ఆలోచించమనుకోండి, దాన్ని మనం సీరియస్గా తీసుకోము. కానీ ఇప్పుడు వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడైతే ఈ యెరూషలేము క్షేమం కోసం మనం ప్రార్థన చేస్తామో, దాన్ని బట్టి యెరూషలేము కొంచెం క్షేమంగా ప్రశాంతంగా ఉందనుకోండి, దాని యొక్క ప్రభావము, దాని యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా మనం క్షేమంగా ఉంటాం. యెరూషలేము క్షేమమే మన క్షేమం, మన కుటుంబ క్షేమం, అలాగే మన సంఘాలు, సార్వత్రిక సంఘం, అలాగే మన దేశాలు, లేక ప్రపంచం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. కారణం ఏంటంటే ప్రపంచ భవిష్యత్తు అంతా కూడా యెరూషలేము మీద ఆధారపడి ఉంది. ఆదాము హవ్వల దగ్గర నుండి, సృష్టి దగ్గర నుండి రేపు ముగింపు వరకు కూడా మీరు అర్థం చేసుకోగలిగితే, బైబిల్ పరిశీలన చేయగలిగితే, ఈ యెరూషలేము క్షేమం మీదే ప్రపంచ భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంది. అంటే దేవుడు అట్లా లింక్ పెట్టాడు. అందుకని ఇప్పుడు పరిశుద్ధాత్మ ఈ కీర్తనల ద్వారా మనకిస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఈ ప్రపంచ భవిష్యత్తు అంతయు, ఈ మానవ జాతి భవిష్యత్తు అంతయు యెరూషలేము క్షేమం మీదే ఆధారపడి ఉంది గనుక దాని క్షేమం కోసం మీరు ప్రార్థన చెయ్యండి అనేది ఇక్కడ భావం. కాబట్టి మొదటి ఆత్మీయ సత్యం, యెరూషలేము క్షేమమే మన క్షేమం గనుక మన ప్రార్థనలో ఒక అంశం పెట్టుకొని అలాగ ప్రార్థన చేస్తే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనము, మన కుటుంబాలు, సంఘాలు ప్రశాంతంగా ఉంటాయి. ఇదొక విషయం. ఇక రెండో విషయం ఏంటంటే ప్రియులారా, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇది కూడా తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం వర్ధిల్లాలంటే, అభివృద్ధి చెందాలి అంటే, ఆశీర్వాదం పొందాలి అంటే యెరూషలేము యొక్క ఆ యెరూషలేమును ప్రేమించమని చెబుతున్నాడు. యెరూషలేమా నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు అంటున్నాడు. రెండవ ఆత్మీయ సత్యం. ఇక్కడ కూడా మనకు ఒక ప్రశ్న వస్తుంది, యెరూషలేమును ప్రేమించటం ఏంటి, మరి యెరూషలేమును ప్రేమిస్తే మనం వర్ధిల్లటం ఏంటి అని ఆలోచన వస్తుంది. అవును, నేను ముందే చెప్పాను, యెరూషలేమును ప్రేమించటం అంటే ఇంచుమించు దేవుణ్ణి ప్రేమించటమే. ఎందుకంటే దేవుని ప్రణాళిక అంతా యెరూషలేము మీద ఆధారపడి ఉంది గనక, దేవుడు యెరూషలేమును ప్రేమిస్తున్నాడు గనక, యెరూషలేమును ప్రేమిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టుగా దేవుడు భావిస్తాడు. అర్థం చేసుకోండి. అందువల్ల ఆ యెరూషలేమును ప్రేమించే వాళ్ళందరూ ఏమవుతారు? వర్ధిల్లుతారు. దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక కుమారుడు ఉన్నాడు. నేను నా కుమారుని ప్రేమిస్తానా లేదా? నా కుమారుడు నేను ప్రేమిస్తాను. ఇప్పుడు నా కుమారుని ఎవరైనా ప్రేమించారు అనుకోండి, అప్పుడు ఇంచుమించుగా ఏమైనట్టు? వాళ్ళు నన్ను కూడా ప్రేమించినట్టేగా, అంతేగా? ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లల్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తారు. ఇతరులు మీ పిల్లల్ని ప్రేమించారు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు దాన్ని మీరు ఎలా భావిస్తారు? మీ పిల్లల్ని ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించినట్టుగాని మీరు భావిస్తారు. వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని ప్రేమించకపోయినా మీ పిల్లల్ని ప్రేమించినప్పుడు మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు భావిస్తారు. ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తారు గనక. సో యెరూషలేము విషయం కూడా అంతే. దేవుడు యెరూషలేమును ప్రేమిస్తున్నాడు గనక, యెరూషలేము పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు గనక, యెరూషలేము పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు గనక, ఎవరైతే ఆ యెరూషలేమును ప్రేమిస్తున్నారో వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా దేవుడు భావిస్తాడు, ఫీల్ అవుతాడు. యెరూషలేమును ప్రేమించినప్పుడు దేవుడు తన ప్రణాళికను మనుషులు ప్రేమిస్తున్నట్టుగా దేవుడు భావిస్తాడు. అందువల్ల ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసుకోవాలి. రెండవది, యెరూషలేమును, దేవుణ్ణి లేక దేవుని ప్రణాళికని మనం ప్రేమించేవారిగా ఉంటే అప్పుడు మనం వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్ర. ఓకే, తర్వాత విషయం కూడా మీకు చెప్పాను. యెరూషలేము పేరే ఒక పెద్ద సందేశం. యెరూషలేము అనే పేరులో 2 పదాలు ఉన్నాయని నూతనంగా వచ్చినోడు కూడా మీరు అర్థం చేసుకోండి దయచేసి. యెరూషలేములోనే ఆ పేరులో 2 పదాలు ఉన్నాయని, ఈ 2 పదాలు మానవ జాతికి ఒక సందేశంగా ఉపయోగపడతాయి, మానవ జాతి జీవితం మొత్తానికి ఉపయోగపడతాయి అని ఇక్కడ ఆలోచిస్తున్నాం. ఏంటి 2 పదాలు? అందరూ గుర్తొస్తుందా? ఒకటి యెహోవా ఈరే. ఈరే, యెహోవా ఈరే. యెరూషలేములో ఉన్న మొదటి పదం యెహోవా ఈరే అంటే యెహోవాయే చూచుకొనును, దేవుడే చూసుకుంటాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని నమ్మినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు
ఆయనే చూసుకుంటాడు. అది యెహోవా ఈరే. రెండవది షాలోమ్, షాలేం అంటే సమాధానం. కాబట్టి ఒకవైపు దేవుడే చూసుకుంటాడు, రెండవది చూసుకొని ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు అని అర్థం చేసుకోవాలి. అందువల్ల ప్రతి వ్యక్తి జీవితంలో యెరూషలేం జరగాలి. ప్రతి వ్యక్తి జీవితంలో యెరూషలేం యొక్క భావం స్ఫురించాలి. అంటే దేవుడే మన జీవితం మొత్తం చూసుకునేవాడుగా ఉండాలి. ఆయనే మన గురించి పర్సనల్ కేర్, వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేవాడుగా ఉండాలి. రెండవది ఆయనే మనకు సమాధానం ఇచ్చేవాడుగా ఉండాలి. సో ఈ విధంగా యెరూషలేములో ఉన్న మరొక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మరొక గొప్ప సత్యం కూడా మీకు చెప్పాను, లోపలికి వస్తున్నాను. యెరూషలేం అనేది ప్రియులారా ఈ ప్రపంచ భవిష్యత్తు మొత్తానికి ఒక వాచి లాంటిది. ఇది మీరు ఎన్నడూ మర్చిపోగాకండి ఆ పదం. యెరూషలేం అనేది ప్రపంచ భవిష్యత్తు మొత్తానికి ఒక వాచి. అంటే మన చేతికి మనం వాచి పెట్టుకున్నప్పుడు మాటి మాటికి ఆ వాచి చూస్తూ, ఆ టైం చూస్తూ ఎలాగ మనం ముందుకెళ్ళిపోతామో, ఆ టైం చూసుకుంటూ మన పనులు మనం ఎలా చేసుకుంటామో, ఇదిగో టైం ఎంత అయింది డ్యూటీ చేయాలా, టైం ఎంత అయింది ఈ ప్రయాణం, టైం ఎంత అయింది ఈ పని చేసుకోవాలా అని అలాగ వాచీని చూసుకొని ఎలాగా టయాన్ని బట్టి మనం ఫాలో అవుతామో, ఈరోజు నువ్వు ప్రపంచ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి నువ్వు తెలుసుకోవాలంటే, నువ్వు సిద్ధపడాలి అంటే ఈ యెరూషలేమే ఒక వాచి లాంటిది. యెరూషలేం చరిత్ర నీకు తెలిస్తే, యెరూషలేం యొక్క న్యూస్ ఎప్పటికప్పుడు నువ్వు తెలుసుకుంటా ఉంటే అది నీకు వాచీలాగా ఉపయోగపడుతుంది. అది ప్రపంచ భవిష్యత్తుని మనకు తెలియపరుస్తుంది. అందువల్ల మన చేతికి వాచి పెట్టుకొని ఎట్లాగ మనం టైం ఫాలో అవుతామో, యెరూషలేం యొక్క న్యూస్ తెలుసుకుంటూ, యెరూషలేం యొక్క చరిత్ర, యెరూషలేం యొక్క ప్రవచనాలు, యెరూషలేం యొక్క మర్మాలు తెలుసుకుంటూ ఈ ప్రపంచ భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళొచ్చు. అలాగే రాకడ కొరకు మనం సిద్ధపడవచ్చు. అందువల్ల యెరూషలేం బైబిల్లో చాలా ఇంపార్టెంట్. యెరూషలేముకు సంబంధించిన ఆత్మీయ సత్యాలు, ప్రాముఖ్యత మనం గుర్తించాలి. సో మరొక విషయం కూడా, ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీ అందరూ గుర్తుందా? ఏమిటి యెరూషలేం యొక్క స్పెషల్ అంటే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ భూగ్రహం మొత్తానికి యెరూషలేమే కేంద్రం. ఒకవేళ మీరు ప్రపంచ పటం తీసుకొని చూడగలిగితే, ఈ ప్రపంచంలో ఉన్న 7 ఖండాలలో, ఈ ప్రపంచంలో ఉన్న 250 దేశాల్లో, ఈ ప్రపంచంలో నివసించుతున్న 800 కోట్ల మంది ప్రజలకి సెంటర్లో ఉండేది దేవుడు ప్రపంచం మొత్తానికి ఒక బొడ్రాయిగా ఎక్కడ పెట్టాడంటే, ఆనాడు అది మోరియా దేశం. దాని తర్వాత మనం ఇశ్రాయేల్ దేశం అంటాం, లేక మోరియా దేశాన్నే ఆ తర్వాత మనం యెరూషలేం అని పిలుస్తున్నాం. ఆ యెరూషలేములో అనేకమైన కొండలు ఉన్నాయి. అందులో ఒక చిన్న కొండ, గొల్గొతా కొండ ఉంది. ఆ కొండ దగ్గర ఒక నల్ల బండ ఉంది. ఇది ప్రపంచం మొత్తానికి బొడ్రాయిగా మనకి కనిపిస్తుంది. దేవుడి స్తోత్రం. అందువల్ల ఈ యెరూషలేం ప్రపంచానికి దేవుడు ఒక కేంద్రంగా పెట్టాడు గనక, ప్రతి గ్రామంలో పూర్వకాలం ఆ బొడ్రాయిలు లేక రచ్చబండ ఎట్లా ఉంటుందో అలాగా దేవుడు ఈ భూగ్రహానికి, ఈ ప్రపంచ మొత్తానికి ఒక కేంద్రంగా దేవుడు యెరూషలేమును పెట్టాడు గనక, దేవుడు ఏది చేసినా కూడా ఇక్కడి నుంచే చేస్తాడు. మీరు పాత నిబంధనలో చూసుకోండి, క్రొత్త నిబంధనలో చూసుకోండి, రేపు భవిష్యత్తులో చూసుకోండి, రెండవ రాకడలో చూసుకోండి, పాత సృష్టి నాశనం అయిపోయేటప్పుడు చూసుకోండి, మళ్ళీ కొత్త సృష్టి వచ్చేటప్పుడు చూసుకోండి. ప్రతిదీ కూడా మనం బైబిల్ ప్రకారం ఆధారాలు చూస్తే యెరూషలేము నుండే జరుగుతాయి. ఎందుకంటే ఇది సెంటర్ కాబట్టి. యెరూషలేం అనగానే అదేదో క్రైస్తవులది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. లేక యెరూషలేం అనగానే అదేదో ఇశ్రాయేల్ దేశంలే, ఇశ్రాయేల్ దేశ రాజధాని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎట్లా ఆలోచించాలంటే, యెరూషలేం అనగానే మనం భూగ్రహం దగ్గరికి తీసుకోవాలి, మానవ జాతి మొత్తాన్ని సార్వత్రికంగా తీసుకోవాలి. సో దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రపంచంలో ఏది చేయాలన్నా కూడా ఆయన యెరూషలేము నుండే చేస్తాడు. దేవుడి స్తోత్రం. అందుకే ఈ మర్మాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ యెరూషలేము యొక్క ప్రాముఖ్యత, ఇందులో ఉన్న ఆత్మీయ సత్యాలు మనం గుర్తించాలి. రైట్, ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా చాలా సత్యాలు చెప్తా మీకు. సో యెరూషలేము ప్రపంచానికి కేంద్రంగా ఉంది కనుక దీన్ని తెలుసుకోవాలంటున్నాం. ప్రతిదీ కూడా దేవుడు ఇక్కడే చేస్తాడని చెప్పాం. సరే, ఇప్పుడు యెరూషలేములో దేవుడు ఏమేం చేశాడు, అది ఇంకొక లిస్ట్ బయటికి తీసుకొద్దాం. సెంటర్ పాయింట్కి వెళ్దాం. దేవుడు యెరూషలేముని ఆధారం చేసుకొని ఏమేం చేయగలిగాడు, బైబిల్లో ఏమేం చేశాడు, పాత నిబంధనలో ఏం చేశాడు, క్రొత్త నిబంధనలో ఏం చేశాడు, భవిష్యత్తులో ఏం చేస్తాడు, వచ్చే రోజుల్లో ఏం జరిగిద్ది,
ఒక్కోటి ఆలోచిస్తా పోతే ఆత్మ ఎంత ఆనందించి తెలుసా, ఎంత ఇంట్రెస్ట్గా ఉండి తెలిసినా మనం కూర్చున్న స్థలం మర్చిపోతాం, సమయం కూడా మర్చిపోతాం. అంటే యెరూషలేములో దేవుడు చేస్తున్న కార్యాలు అన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. సరే, ఒక్కోటి కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను, కొన్నిటిని ప్రయత్నం చూద్దాం. మొట్టమొదటి విషయం మనం ఏం ఆలోచించవచ్చు అంటే, ఇక్కడ యెరూషలేములో దేవుడు చేస్తున్న కార్యాల గురించి ఆలోచిస్తే, నిన్న చెప్పినట్టుగా మొదటి కార్యం చెప్పా, మిగతాయి కూడా కొనసాగిస్తా. నిన్న ఏం చెప్పాం? ఆదికాండం 22వ అధ్యాయం లెక్క ప్రకారం, అవునా? ఆదికాండం 22వ అధ్యాయం లెక్క ప్రకారం ఈ యెరూషలేములోనే, అనగా ఈ మోరియా దేశంలోని ఒక పర్వతం మీద దేవుడికి అబ్రహాముకు ఒక ఒప్పందం జరిగినట్టుగా మనం చూసాం. దాన్నే పాత నిబంధన అంటారు. ఈరోజు మనం బైబిల్లో పాత నిబంధన అని పిలుస్తున్నామంటే ఎందుకు పిలుస్తున్నాడో ఎవరికీ తెలియదు. పాత నిబంధన క్రొత్త నిబంధన అంటున్నాం. బైబిల్లో పాత నిబంధన ఎందుకు వచ్చింది, కొత్త నిబంధన ఎందుకు వచ్చింది? బైబిల్లో 2 భాగాలు ఎందుకు వచ్చినాయి? బైబిల్లో ఈ పాత నిబంధన పేరు ఎందుకు వచ్చింది? అర్థం చేసుకోండి. ఈ పాత నిబంధన అనేది ఫస్ట్ ఈ యెరూషలేములోనే జరిగింది. ఎట్లా జరిగిందంటే, మరి దేవుడు అబ్రహాముని అక్కడికి రమ్మని పిలిచినప్పుడు, ఆ మోరియా దేశానికి రమ్మని పిలిచినప్పుడు అక్కడికి వచ్చాడు. తర్వాత మోరియా పర్వతాల్లో ఒక పర్వతం చూపించినప్పుడు అక్కడికి వచ్చాడు. ఆ బండ దగ్గర బలిపీఠం కట్టి నీ కుమారుని బలర్పించమన్నప్పుడు బలర్పించడానికి ముందుకొచ్చి బలర్పించాడు. అంటే దేవుని లెక్కలో బలర్పించినట్టే లెక్క. కాకపోతే దేవుడు తీసుకోలేదు, నరబలి ఆయన కోరుకోడు కనుక తీసుకోలేదు. ఆయన బలిని కోరడు, కనికరాన్నే కోరతాడు, అందుకే బలి తీసుకోలా. ఇరిగి నలిగిన హృదయం యెహోవాకు ఇష్టమైన బలి, అందుకే బలి తీసుకోలా. కాబట్టి అబ్రహాం అయితే బలి ఇవ్వటానికి ముందుకొచ్చాడు, దేవుడు తీసుకోలేదు. సో ఇసాకుని బలిపీఠం నుంచి కిందకు దించేశారు, అయిపోయింది. అప్పుడు ఆ ముండ్ల పొదలో ఒక పొట్టేలు ఉంటే దాన్ని తీసుకొచ్చి బలర్పించేశారు, అయిపోయింది. అప్పుడు దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. ఈ పాత నిబంధన ఇది. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఎక్కడ? ఈ యెరూషలేములో ఈ నిబంధన జరిగింది. ఈ కొండ మీద బలిపీఠం దగ్గర నిబంధన జరిగింది. ఏం చెప్పాడండి దేవుడు? అబ్రహామా, నువ్వు దేవునికి భయపడేవాడు అని, దేవునికి లోబడేవాడు అని ఇక్కడ తేలింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, నీ కుమారుని బలివ్వటానికి నువ్వు వెనక తీయకుండా, నా మీద నీకున్న ప్రేమతో, నా మీద నీకున్నటువంటి భయభక్తులతో నీ కుమారుని సైతం బలివ్వటానికి ముందుకొచ్చావు గనక, త్యాగం చేయటానికి, సాహసించడానికి నువ్వు ముందుకొచ్చావు గనక, ఈ రోజు నీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఏమిటంటే, నిన్ను బట్టి ఈ మానవ జాతి మొత్తాన్ని నేను దీవిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ నిబంధన యెరూషలేములో జరిగింది. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా, నేను నీతో ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు. ఏంటంటే, నిన్ను దీవించటమే కాదు, నీ కుటుంబాన్ని దీవించటం కాదు, నీ వంశాన్ని దీవించటం కాదు, నిన్ను బట్టి ఈ మానవ జాతి మొత్తాన్ని దీవిస్తాను. ఎంత గొప్ప మాట అండి ఇది. ఎందుకంటే నువ్వు ఒక మానవుడిగా ఉండి, నువ్వు ఒక మానవ జన్మలో పుట్టి, నువ్వు ఒక మనిషిగా పుట్టి నీ కుమారుని బలర్పించడానికి నువ్వు వెనకాడలేదు అంటే నీ మంచితనాన్ని నేను వర్ణించలేకపోతున్నాను. నా మీద నీకున్న ప్రేమ నేను వర్ణించలేకపోతున్నాను. నీవు చూపిన భయభక్తులు అద్భుతం. అందువల్ల నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, నీ వరకే కాదు, నీ కుటుంబానికే కాదు, నీ వంశానికే కాదు, నీ జాతికే కాదు, నీ దేశానికే కాదు, నిన్ను బట్టి ఈ మానవ జాతి మొత్తాన్ని దీవిస్తానని గట్టిగా దేవుని స్తుతిద్దాం. అంటే అబ్రహాం లేకపోతే ఈ మానవ జాతిని దేవుడు నాశనం చేసి పడేసేవాడేమో, లేక ఈ మానవ జాతికి ఆశీర్వాదం వచ్చేది కాదేమో మనం చెప్పలేం. ఎందుకంటే మానవుడు చేసే చెత్త పనులకి, తెలియచేసిన తప్పులు, నరహత్యలు, వ్యభిచారాలు, మానభంగాలు, లంచగొండితనం, అవినీతి, అక్రమం, విగ్రహారాధన, లేకపోతే రకరకాల అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడికి కోపం వచ్చి ఎప్పుడో నాశనం చేసి పడేసేవాడు. నోవహు కాలంలో జలప్రళయం ద్వారా ప్రపంచాన్ని నాశనం చేసినట్టుగా, లోతు కాలంలో సొదొమ పట్టణాలను అగ్నితో కాల్చి పడేసి నాశనం చేసినట్టుగానే దేవుడి భూలోకాన్ని ఎప్పుడో నాశనం చేసేవాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మర్మాన్ని. నోవహు కాలంలో దేవుడికి చిరాకు వచ్చినప్పుడు ఏం జరిగింది? జలప్రళయాన్ని రప్పించి, ఆకాశం నుంచి ఆకాశ తుమ్ములిప్పి వర్షాన్ని కురిపించి మానవ జాతి మొత్తాన్ని నాశనం చేయలేదా? చేశాడు. అప్పుడు నోవాహు కుటుంబం తప్ప ఎవడు బ్రతకల. ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు ఆ 1500 సంవత్సరాల మానవ జాతి చరిత్రలో, ఆ 1500 సంవత్సరాల కాలంలో భూమి మీద ఎన్ని కోట్ల మంది జీవించారో మొత్తం ఒకే రోజు వచ్చారు. ఆదాము హవ్వల దగ్గర నుండి
నోవాహు జలప్రళయం వచ్చేంత వరకు సుమారు అది 1500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర. ఎస్, ఈ 1500 సంవత్సరాల కాలంలో కొన్ని కోట్ల మంది పుట్టుంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక్కొక్కరు 100 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. ఆ రోజు ఒక్కొక్కరు ఎంతో మంది పిల్లల్ని కనేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవాళ్ళు, ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు. ఆ రోజుల్లో ఆయుష్కాలం ఎక్కువగా ఉండేది, సంతానం కూడా ఎక్కువగా ఉండేది, జనాభా ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉండేది. సో ఆదాము దగ్గర నుంచి నోవాహు వచ్చేంత వరకు జనాభా భయంకరంగా పెరిగింది, విపరీతంగా పెరిగింది. మనుషులు వందల సంవత్సరాలు బ్రతికారు. కానీ మనుషులు చేసిన దుర్మార్గ పనులు బట్టి, మనుషులు చేసే అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, లేక మనుషులకున్నటువంటి మరి దేవుని పట్ల ఉన్న అవిశ్వాసం, దేవుడికి వ్యతిరేకంగా ఉండటం, దేవుని వదిలిపెట్టి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించడం, పంచభూతాలను పూజించడం, ప్రకృతి శక్తులను పూజించడం, ఈ చెత్తంతా చూసి దేవుడు తట్టుకోలేక జలప్రళయం రప్పించి పడేసి మొత్తాన్ని దెబ్బలు చంపేశాడు. మనకు కానీ ఇల్లు మీద కోపం వచ్చినప్పుడు, లేకపోతే ఇల్లు మీద అసహ్యం కలిగి శుభ్రంగా నీళ్లు పెట్టి ఎట్లా ఇల్లంతా కడిగేసుకుంటామో, ఎట్లాగ చీపురు పెట్టి మొత్తం తుడిసిపడేస్తామో, దేవుడి భూలోకం మొత్తాన్ని కోపం అనే చీపురు పెట్టి తుడిసిపడేశాడు. మన ఇల్లు మనం శుభ్రం చేసుకున్నట్టుగా దేవుడు జలప్రళయంలో ఈ భూలోకం మొత్తాన్ని శుభ్రం చేసి పడేశాడు. ఆ విధంగా దేవుడు నోవాహు కాలంలో జలప్రళయంలో మానవ జాతి మొత్తాన్ని నశింపు చేయడం జరిగింది. ఎందుకంటే మనుషులు దేవుని మాట వినలేదు కనుక, మనుషులు చేసే పనులు దేవుడికి నచ్చలేదు కనుక. ఆ తర్వాత లోతు కాలంలో అదే జరిగింది. మరి లోతు కాలంలో కూడా మనుషులు ఇష్టానుసారంగా జీవించినప్పుడు సుధాగమర పట్టణాల మీద దేవుడు ఆకాశం నుంచి అగ్ని గంధకాలను కురిపించి ఆ ప్రాంతాలను బూడి చేసి పడేశాడు. అక్కడున్న మనుషులంతా సజీవ దహనం అయిపోయారు. ఇప్పటికి కూడా మొలకలు కూడా మలవకుండా భూమిలో ఉన్నటువంటి మొలకలను కూడా తీసి పడేశాడు దేవుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ మనుషులు నివసించడం లేదు, ఒక మొలకు కూడా మలవట్లేదు. ప్రస్తుతం ఆ సుధోగమర పట్టణాలు ఇప్పుడు మృత సముద్రం అని పిలుస్తున్నాం మనం. ప్రస్తుతం మన మ్యాప్లో డెడ్ సీ, మృత సముద్రం. అదేంటో తెలిసిన, లోతు కాలంలో నాశనం అయిపోయినటువంటి అగ్ని గంధకాలు పడి కాలిపోయి ఒక లోయ ఏర్పడి ఆ లోయలోకి నీళ్లు వచ్చేసి ఆ నీళ్లు అక్కడ నిలవుండి అది మృత సముద్రంగా మారిపోయింది. అప్పటి నుంచి ఒక మనిషి కూడా అక్కడ బ్రతకట్లేదు, ఒక జీవరాశి కూడా అక్కడ ఉండట్లేదు, ఒక చెట్టు కూడా అక్కడ మలవట్లేదు. చివరికి మొలకలు కూడా మొలకెత్తకుండా మొత్తం నాశనం చేసి పడేశాడు. గుర్తుపెట్టుకోవాలి. సో నోవాహు కాలంలో దేవుని ఉగ్రత గుర్తుపెట్టుకో, లోతు కాలంలో దేవుని ఉగ్రత గుర్తుపెట్టుకో. అబ్రహాము కాలం వచ్చేసరికి మళ్ళీ ఉగ్రత వచ్చింది. దేవుడు మానవ జాతి మొత్తాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ టైంలో అబ్రహాము చూపిన విధేయత ఎంత గొప్ప తెలుసా మీకు? ఎవరో ప్రసంగాల్లో చెప్పరగాని చెప్పాలి, ఆ మర్మం చెప్పాలి మానవ జాతికి. అబ్రహాము చూపిన విధేయత ఎంత గొప్పదంటే, నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలర్పించమని చెప్పినప్పుడు అతడు ఆ దేవుని నమ్మి, ఆ దేవుణ్ణి ఆరాధించి, దేవునికి లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి తన కుమారుడు తీసుకెళ్లి బలర్పించడానికి బలిపీఠం మీద పండబెట్టి కత్తి పైకెత్తి నరగడానికి, రక్తం చిందించడానికి ఎప్పుడైతే తీర్మానించుకున్నాడో దేవుని హృదయం కరిగిపోయింది, దేవుని మనస్సు మారిపోయింది. ఎస్, మానవ జాతిని తీసేద్దాం అనుకున్న దేవుడు, భూలోకాన్ని తీసేద్దాం అనుకున్న దేవుడు అబ్రహాముతో ప్రామిస్ చేశాడు. అబ్రహామా, నిన్ను బట్టి మానవ జాతి మొత్తాన్ని కొంతకాలం ఉంచుతానన్నాడు. గట్టిగా చదువు. ఇప్పుడు దేవుడిని స్తుతించండి. ఈ మర్మం ఎవరైనా మీరు ఆలోచించారా? ఇంతకాలం మీరు ఆలోచించారా ఈ సత్యాన్ని? ఆ రోజు అబ్రహాం అనేవాడు లేకపోతే ఈ పాత నిబంధన జరిగేది కాదు. ఆ రోజు అబ్రహాం అనే వ్యక్తే లేకపోతే, అతడే దేవుణ్ణి నమ్మకపోతే, అతడే ఈ త్యాగం చేయడానికి ముందుకు రాకపోతే దేవుడికి కోపం వచ్చి, దేవుని ఉగ్రత వచ్చి మానవ జాతి మొత్తాన్ని దెబ్బకు చంపేవాడు. ఈ రోజు మనుషులు భూమి మీద ఉండేవాడు కాదు. నోవాహు కాలంలో వచ్చిన ఉగ్రత, లోతు కాలంలో వచ్చిన ఉగ్రత అబ్రహాము కాలంలో కూడా వస్తుంది. అది దేవుని మనసు చాలా నొచ్చుకుంది. దేవుడు అసలు ఈ భూలోకాన్ని ఉంచుదామా తీసేద్దామా, మానవ జాతిని ఉంచుదామా తీసేద్దామా, భూమి మీద మానవ జాతిని ఎందుకు ఉంచాలి? నన్ను దేవుడిగా వీళ్ళు ఆరాధించినప్పుడు, నన్ను నమ్మనప్పుడు నేను మానవ జాతిని ఎందుకు ఉంచాలి? ఇక్కడ దేవుడిగా నన్ను వీళ్ళు పూజించినప్పుడు అసలు ఈ మానవ జాతిని నేను ఎందుకు ఉంచాలి? ఎందుకు బ్రతికించాలి? ఎందుకు వీళ్ళకి సహాయం చేయాలి? అసలు మొత్తం మానవ జాతిని తీసేస్తే పని అయిపోయింది కదా, అసలు భూగ్రహాన్ని తీసేస్తే పని అయిపోయింది కదా అని దేవుడు ఆలోచించుకుంటున్న ఆ టైంలో, దేవునికి కోపం వచ్చినటువంటి ఆ టైంలో, దేవుని ఉగ్రత మానవ జాతికి వచ్చి నశించిపోవలసినటువంటి ఆ టైంలో అబ్రహాం అనే భక్తుణ్ణి చూసి దేవుడు కూలైపోయాడు. అబ్రహాం అనే భక్తుణ్ణి చూసి దేవుడు కూలైపోయి, దేవుడు అతన్ని బొడ్రాయి దగ్గరికి పిలిపించి ఆ మోరియా దేశంలో అనగా యెరూషలేములో గొల్గొతా కొండపై, నల్ల బండపై
ఆ బలిపీఠం మీద ఎప్పుడైతే తన కుమారుని బలర్పించడానికి అతడు ముందుకొచ్చాడో ప్రియులారా, అప్పుడు దేవుడు ప్రామిస్ చేశాడు. మనం ఏంటంటే బైబిల్ చదువుకొని వేరే రకంగా అర్థం చేసుకుంటాం, మనం వేరే రకంగా ప్రసంగాలు చేస్తుంటాం. బైబిల్ వ్యాఖ్యానం అర్థమవ్వాలి. ఆ రోజు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన మామూలుది కాదు. దాన్నే బైబిల్లో పాత నిబంధన అన్నారు. బైబిల్లో పాత నిబంధన అంటే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. ఇది యెరూషలేములోనే జరిగింది. ఇది బలిపీఠం దగ్గర జరిగింది. అంటే తన కుమారుని ఇస్సాకును బలి ఇవ్వటానికి అతడు ముందుకు వచ్చాడు. కాకపోతే దేవుడు వద్దన్నాడు అనుకోండి. కానీ ఇప్పుడు దేవుని దృష్టిలో బలి ఇచ్చినట్ట కానట్ట? ఇచ్చినట్టే కదా. ఇప్పుడు దేవుడు వద్దన్నాడు, అది దేవుడి ఇష్టం. కానీ ఇప్పుడు లెక్క ప్రకారం మనం ఆలోచిస్తే, వాక్యానుసారంగా ఆలోచిస్తే అబ్రహాము ఖచ్చితంగా ఇస్సాకును బలిచ్చినట్టే లెక్క. దేవుడు వద్దన్నాడంటే అది ఇంకొక లెక్క. అది దేవుడి ఇష్టం, దేవుడు వద్దన్నాడు అనుకోండి. కానీ ఇప్పుడు అబ్రహాం వైపు నుంచి ఆలోచించినప్పుడు, మానవ కోణంలో ఆలోచించినప్పుడు, మరి దేవుడు ఇస్సాకును బలిపీఠం మీద పండబెట్టాడు కదా. అబ్రహాము తన కుమారుడు బలిపీఠం మీద పండబెట్టేశాడు కదా. కత్తి పైకెత్తాడు కదా. 2 నిమిషాలు ఉంటే అతడు చనిపోయేవాడే కదా. సో ఈ విధంగా అబ్రహాము అక్కడ తన కుమారుడు బలి ఇవ్వటానికి ముందుకు వచ్చినప్పుడు, సరే నన్ను అంగీకరించండి అని ప్రపంచంలో ఏ వ్యక్తి వచ్చి అడిగినా దేవుడు కాదండో, దేవుడు అతన్ని ఇంకేమండో, అతన్ని క్షమిస్తాడు, అతన్ని మోక్షానికి చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యెరూషలేములోనే క్రొత్త నిబంధన కూడా జరిగింది. ఇప్పుడు రెండవ రాకడ యెరూషలేములోనే వచ్చిద్ది, ఎక్కడో రాదు. యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చేటప్పుడు పరలోకములో నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వచ్చి అక్కడ బోర ఊది సంఘాన్ని రమ్మని పిలిచేటప్పుడు కూడా ఆయన యెరూషలేము కేంద్రంగా చేసుకొని మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ అని ఒక్కసారి బోర ఊస్తే అదే ఇప్పుడు త్వరలో జరగబోతుంది. యేసుక్రీస్తు తన రెండవ రాకడలో మధ్యాకాశానికి వచ్చి యెరూషలేముకి పైన నిలబడి, యెరూషలేము దగ్గరలో ఉండి, బొడ్రాయి మీద ఉండి ఒక్కసారి ఆర్భటించి బోర ఊదినప్పుడు ఈ భూలోకములో నమ్మినోళ్ళు మొత్తం, రక్షణ పొందిన వాళ్ళందరినీ, బాప్తీసం తీసుకున్న వాళ్ళ మొత్తాన్ని రక్షించుకొని ఈ మట్టి శరీరాలకు బదులు వారికి మహిమ శరీరాలు ఇచ్చి ఈ భూలోకాన్ని ఖాళీ చేపించి ఈ భూగ్రహాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళేటట్టుగా వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇది త్వరలో జరగబోతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోకపోతే వాళ్ళే నష్టపోతారు. ఒకరోజు యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోతున్నాడు. పాత నిబంధన ఎలా యెరూషలేములో జరిగిందో, క్రొత్త నిబంధన ఎలా యేసుక్రీస్తు ద్వారా యెరూషలేములో జరిగిందో, ఇప్పుడు రెండవ రాకడ కూడా యెరూషలేములోనే జరగబోతుంది. దేవుడు మధ్యాకాశానికి వచ్చేస్తాడు, బోర ఊతాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న సంఘం మొత్తాన్ని రమ్మని పిలుస్తాడు. నన్ను నమ్మిన వాళ్ళు మొత్తం వచ్చేసేయండి. ఎవరెవరు నన్ను నమ్మారు, ఎవరెవరు నా నామంలో తండ్రికి ప్రార్థన చేసుకున్నారు, ఎవరెవరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఎవరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తున్నారు, మీరు మొత్తం వచ్చేసేయండి. మిగతా వాళ్ళు వదిలేద్దాం. మీరందరూ వచ్చేసేయండి. మీరు ఈ భూగ్రహం మీద ఉండాల్సిన పని లేదు. మీరు నా దగ్గరికి వచ్చేయండి. మీరు పరలోకానికి వచ్చేయండి. మీరు దేవలోకానికి వచ్చేయండి. మీరు చక్కగా దేవదూతల వలె ఉండొచ్చు. మీరు నా కుమారులుగా కుమార్తెలుగా ఉందురుకొని మహిమ శరీరాలతో నా దగ్గర ఉందురుకొని, ఇక మీకు మట్టి శరీరాలు వద్దు, మీకు మరణం వద్దు, పాపం వద్దు, శాపం వద్దు, రండి నా దగ్గరికి అని యేసుక్రీస్తు రేపు రెండవ రాకడలో వచ్చి బోర ఊది పిలుస్తాడు. అది కూడా యెరూషలేములోని పిలుస్తాడు. అది కూడా ఎప్పుడు పిలుస్తాడంటే యెరూషలేము దేవాలయం కట్టబడిన తర్వాత పిలుస్తాడు. ఆ వివరాలన్నీ కొన్ని విషయాలు రేపు చెప్తా. ఎందుకంటే యెరూషలేము దేవాలయం కడతానికి ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి న్యూస్ వచ్చింది 4 రోజుల క్రితం. అప్డేట్స్ వచ్చినాయి. ఇప్పుడు యెరూషలేములో మళ్ళీ దేవాలయం కడతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బల్లెరిపించడానికి కూడా ప్రిపేర్ అయిపోయారు. దీన్ని బట్టి నేను నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా, భయపడుతున్నా రాకడానికి దగ్గరలో ఉందా అని. ఎందుకంటే ఎప్పుడో జరిగిద్ది అనుకుంటున్నాం, కానీ ఇప్పుడే జరిగేటట్టుగా ఏర్పాట్లు చూపిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి, మీరు చూసుకోండి కావాలంటే. కాబట్టి ఇప్పుడు యెరూషలేములో త్వరలో దేవాలయం కడితే ఎలా సంఘం ఎత్తబడిద్దో, ఎవరు ఎత్తబడతారో, ఎవరు ఎడవబడతారో రేపు దీని యొక్క కొనసాగింపు ఉండిద్ది. యెరూషలేము దేవాలయం కట్టబడుట, సంఘం ఎత్తబడుట, సంఘం ఎగిరిపోవుట, ఈ విషయాలు రేపు మళ్ళీ కొనసాగిస్తాం. మీరు కొంచెం ఎర్లీగా వచ్చేయండి. దేవుని వాక్యం కొరకు సిద్ధపడండి, అనేకులు తీసుకురండి. సో ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యెరూషలేము ప్రాముఖ్యత, యెరూషలేము ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యాలు. యెరూషలేమే ప్రపంచం మొత్తానికి వాచి.
యెరూషలేమే ప్రపంచానికి కేంద్రం. యెరూషలేములోనే పాత నిబంధన జరిగినది, యెరూషలేములోనే క్రొత్త నిబంధన జరిగినది, యెరూషలేములోనే ఇప్పుడు రెండవ రాకడ కూడా జరుగుతుంది. సో యెరూషలేము నుంచే ప్రపంచ పరిపాలన మొత్తం రేపు భవిష్యత్తులో జరగబోతుంది. అందువల్ల ఈ విషయాలు మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మన వాచి చూసుకొని టైం ఎట్లా చెప్తామో ఈ యెరూషలేము విషయాలను బట్టి రెండవ రాకడ దగ్గరలో ఉందని మీరు గుర్తించి సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది గనక దేవుడు వచ్చి బోర ఊదినప్పుడు మనం ఎత్తబడేటట్లుగా ఉండటానికి, ఎత్తబడే సంఘంలో ఉండటానికి ప్రతి ఒక్కరూ ఈరోజు దేవునికి భయపడి, దేవునికి లోబడి రక్షణ పొందుకొని పాప క్షమాపణ పొందుకొని రాకడ కొరకు సిద్ధపడాలని, ఆయన బోర ఊదే సమయానికి ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఆ బోర ఊదాలంటే యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడాలి. ఆ యెరూషలేము దేవాలయం ఎలా కట్టబడిద్దో, దాని పరిస్థితి ఏంటో, అది కట్టబడితే ఎలా సంఘం ఎత్తబడిద్దో రేపు మీకు మంచి వివరాలు ఇంకా అందిస్తాం. రేపు మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇవంతా మీరు అర్థం చేసుకొని ఎవరు కూడా నష్టపోకుండా, ఎవరు విడిచిపెట్టబడే గుంపులో ఉండకుండా ప్రపంచం ముగింపుకు వచ్చేస్తుంది. ఏ రోజు ఏం జరిగిద్దో మనకు తెలియదు. కొన్నిసార్లు ఊహించని పరిణామాలు జరుగుతాయి. కనుక వీటన్నిటిని గమనించుకొని దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ముగింపులో యేసుక్రీస్తే క్రొత్త నిబంధన చేసేసాడు కాబట్టి ఆయన ద్వారా ఇప్పుడు అందరికీ రక్షణ వచ్చేస్తుంది గనక, పాప క్షమాపణ వచ్చేస్తుంది కాబట్టి ఆయన మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు గనక ఎవరు కూడా మీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా, ఎవరు వాయిదా వేసుకోకుండా, ఎవరు అపార్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరు పెద్ద మనసు కలిగి, అయ్యో నా కోసం యేసుక్రీస్తే చనిపోయాడు కాబట్టి ఇక నాకు దిగులు లేదు, నా కోసం ఆయన బలైపోయాడు గనక ఇక నాకు పర్వాలేదు, నా కోసం ఆయన రక్తం చిందించాడు గనక ఇప్పుడు నేను రక్షణ పొందొచ్చు, నేను క్షమాపణ పొందొచ్చు అనే ధైర్యంతో మీరు చక్కగా ఈరోజు ప్రార్థన చేసుకొని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ రక్షణ భాగ్యం పొందుకోవాలని, సంఘంలో చేర్చబడాలని, నిత్య జీవాన్ని పొందుకోవటానికి, రాకడ కొరకు సిద్ధపడటానికి మీరందరూ మంచి తీర్మానం తీసుకోవాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరి సోదరుడా, దయచేసి ఆలోచించు. నోవహు కాలంలో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మనుషులు చనిపోయారు. లోతు కాలంలో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అగ్నికి మొత్తం ఆహుతి అయిపోయింది. అయితే పాత నిబంధన అబ్రహాము ద్వారా జరిగింది కాబట్టి మనం నిలబడ్డాం. అబ్రహాము ఉన్నాడు గనక మనం ఉండగలిగాం. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన బట్టే మనం బ్రతకగలిగాం. ఈరోజు వరకు సజీవులుగా ఉన్నాం. అది పాత నిబంధన. మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తే స్వయంగా మన కోసం బలైనందువల్ల, మన కోసం రక్తం కార్చినందువల్ల ఈరోజు మనం రక్షణ పొందగలుగుతున్నాం. ఈరోజు పాప క్షమాపణ పొందగలుగుతున్నాం. ఈరోజు మోక్షానికి వెళ్ళే అవకాశం మనకు వస్తుంది. రేపు రాకడలో ఎత్తబడే అవకాశం వస్తుంది. ఈ విషయాలన్నీ యెరూషలేములోనే జరుగుతున్నాయి. యెరూషలేములో దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది కనుక ఎవరు కఠినంగా ఉండగాకండి, అజాగ్రత్తగా ఉండగాకండి. ఈరోజు ప్రార్థన చేసుకొని, ప్రభువా ఎన్ని విషయాలు తెలియపరిచావయ్యా, నా కోసం నీ కుమారుని చంపావు, నా కోసం నీ కుమారుని రక్తం చిందించావు, నా కోసం నీ కుమారుని బలి చేసి నా కోపమంతా నీ కుమారుడి మీద చూపించావు, నా కోపమంతా నీ కుమారుడి మీద చూపించి నన్ను రక్షించడానికి ఇష్టపడ్డావయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా అని ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొందొచ్చు. పాప క్షమాపణ పొందండి. దేవుడు తప్పకుండా మనం రక్షించి ఆ నిత్య జీవం ఇస్తాడు. రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకిచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. అవును, పాత నిబంధన, క్రొత్త నిబంధన, రేపు రెండవ రాకడ అన్నీ కూడా యెరూషలేములోనే కేంద్రంగా జరగబోతున్నాయి కనుక యెరూషలేము యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియపరిచి మేము రక్షణ పొందటానికి మంచి అవకాశం మాకు కలుగు చేసినందుకు నీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని రక్షించండి, దర్శించండి. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. ఈ రెండవ రోజు సభ ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ మరి రేపటి కొరకు పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి.